హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, టాలీ ప్రైమ్ నేను ఓపెన్ చేశాను. నేను ఎడ్యుకేషనల్ మోడ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. దీని మీద ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఈ స్క్రీన్‌లో మనకు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అయితే వస్తా ఉన్నాయి. ఓకేనా? టాలీ ఓపెన్ చేయగానే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ వస్తా ఉన్నాయి. మనం ఏదో ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకొని లోడ్ చేసుకున్నట్లయితే మనకు ఈ విధంగా స్క్రీన్ అయితే వస్తుంది కదా! అయితే అలా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అనే స్క్రీన్ రాకుండా డైరెక్ట్ ఈ స్క్రీన్‌లోకి రావడానికి మనం ఒక చిన్న సెట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ సెట్టింగ్‌లో మనకు ఎన్ని కంపెనీస్ కావాలి, టాలీ ఓపెన్ చేయగానే మనకు ఎన్ని కంపెనీస్ కావాలనేది పెట్టుకున్నట్లయితే, ఆ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ మొత్తం కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఆటోమేటిక్‌గా గేట్‌వే ఆఫ్ టాలీ అనే స్క్రీన్ అయితే మనకొస్తుందనమాట. అది ఏ విధంగా అంటే, ఇక్కడ F1 హెల్ప్ అని చెప్పేసి ఉంది చూడండి. ఓకేనా? సో, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. ఇక్కడ స్టార్టప్ అయితే ఉంటుందనమాట. ఇక్కడ లోడ్ కంపెనీస్ ఆన్ స్టార్టప్ అని చెప్పేసి నోలో ఉంటుంది. దీన్ని ఎంటర్ చేస్తే యెస్ అవుతుంది. ఇక్కడ కంపెనీస్ టు లోడ్ అని ఉంది. ఇక్కడ జీరో సెలెక్టెడ్ అని చెప్పేసి ఉంది. దీని మీద ఎంటర్ చేసి, ఇప్పుడు మీరు ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. ఒకటి గాని మల్టిపుల్ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నాను. ఇక్కడ విజయ్ కుమార్ 1, 2, 3 కంపెనీ మీద నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా? ఎండ్ ఆఫ్ లిస్ట్ మీద ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు కంట్రోల్ ఏ ద్వారా సేవ్ చేస్తున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు నేను టాలీ ప్రైమ్ మొత్తం కూడా క్లోజ్ చేస్తున్నాను. ఓకే. టాలీ ప్రైమ్ క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను టాలీ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మీరిక్కడ చూడండి. టాలీ ఓపెన్ చేస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మనం ఏదైతే కంపెనీ సెలెక్ట్ చేశామో, ఆ కంపెనీయే మనకు స్క్రీన్ మీద వస్తుంది. ఓకే. సో, చూడండి. నేనిక్కడ ఎడ్యుకేషనల్ వెర్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి, అది మనకు లైసెన్స్ ఏం లేదు కాబట్టి, ఇక్కడ మీరు లైసెన్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతా ఉంటుంది. మీరు వాలిడ్ లైసెన్స్ ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా మీకు ఇప్పుడు రాబోయే స్క్రీనే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది టాలీ ఓపెన్ చేయగానే. ఓకేనా? సో, ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. నేను ఇందాక ఏదైతే కంపెనీ సెలెక్ట్ చేసుకున్నానో 1, 2, 3 ఆ కంపెనీ అనేది ఇక్కడ స్క్రీన్ మీదకి రావడం జరిగింది. ఇప్పుడు నేను మోర్ థాన్ 1 కంపెనీ గాని, 2 కంపెనీ గాని ఇప్పుడు యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి మళ్ళీ. ఓకేనా? సో, సేమ్ అదే సెట్టింగ్ అనమాట. ఇక్కడికొచ్చేసి నేను ఇంకొక కంపెనీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సో, ఆల్రెడీ ఈ కంపెనీ సెలెక్ట్ చేశాను. ఇంకో కంపెనీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకో కంపెనీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కంట్రోల్ ఏ ద్వారా సేవ్ చేస్తున్నాను. 3 కంపెనీ సెలెక్ట్ అయింది. సో, కంట్రోల్ ఏ ద్వారా సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను అగైన్ క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ టాలీ ప్రైమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే 3 కంపెనీలు సెలెక్ట్ చేసుకున్నామో, ఆ 3 కంపెనీలు కూడా మనకు అక్కడ స్క్రీన్‌లో అయితే వస్తుంది. ఓకేనా? సో, ఎంటర్ చేస్తున్నాను. చూడండి. సో, ఏదైతే మనం 3 కంపెనీస్ సెలెక్ట్ చేసుకున్నాం గదా! సో, ఆ 3 కంపెనీస్ అనేది ఈ విధంగా మనకు గేట్‌వే ఆఫ్ టాలీ స్క్రీన్‌లో కనిపిస్తుంది. ఓకే. సో, ఇక్కడ నుంచి మనకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీని మనం ఈ విధంగా సెలెక్ట్ జేసుకోవచ్చు. ఓకే. సో, ఇది గైస్ ఈ చిన్న సెట్టింగ్ ద్వారా ఈ విధంగా మనం కంపెనీస్ అనేది లోడ్ అయితే చేసుకోవచ్చు మన టాలీ ప్రైమ్‌లో. ఓకేనా? సో, మీకు టాలీ ప్రైమ్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, సపోర్ట్ ఏమైనా కావాలన్నా, టీడీఎల్ కస్టమైజేషన్ కావాలన్నా, న్యూ లైసెన్స్ కావాలన్నా, రెన్యువల్స్ కావాలన్నా కూడా ఈ కింద నెంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ జేయండి. నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్ గైస్.